మిత్రులారా, ఒక దేశ ప్రధాని వచ్చి బంగారం కొనకండి, విదేశీ యాత్రలు చేయకండి, ఇంధన వనరులు తక్కువగా వాడండి, ఇంటి నుంచే పని చేయండి, ఎరువులు వాడకండి, ఇటువంటి పొదుపు సూత్రాలు వల్లించడం కొంచెం ఆశ్చర్యం అనిపిస్తుంది. మరీ ముఖ్యంగా ఆ ప్రధానియే, ఆ ప్రభుత్వమే ఈ అన్ని రంగాలలోనూ ఎంత మాత్రమూ పొదుపు లేకుండా విచ్చలవిడి ఖర్చులు పెడుతున్నప్పుడు ఈ ప్రవచనాలు చేయడం ఆశ్చర్యం కలిగిస్తుంది. కానీ ఈ ప్రవచనాలు వాస్తవంగా జరిగాయి. ఆదివారం నాడు భారతీయ జనతా పార్టీ హైదరాబాద్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీ దాదాపు 41 నిమిషాలు ఉపన్యాసం చేశారు. ఈ 41 నిమిషాల్లో 15-20 నిమిషాలు బెంగాల్ ఘనత, తెలంగాణలో అబ్కీ బార్ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఎట్లా రావాలో సూచనలు వగైరా అన్నీ అయిపోయిన తర్వాత యుద్ధం వల్ల ప్రపంచంలో ఎటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి, భారతదేశానికి ఎన్ని సంకటాలు వచ్చాయి, భారతదేశానికి చమురు దిగుమతులు ఎట్లా పడిపోతున్నాయి, వాటి ధరలు ఎట్లా పెరుగుతున్నాయి, ప్రపంచమంతా ధరలు పెరుగుతున్నప్పటికీ భారత ప్రభుత్వం ఆ ధరల భారాన్ని ప్రజల మీద వేయకుండా ఎట్లా కాపాడుతుంది వంటి అనేక అబద్ధాలు చెప్పి వాటితో పాటు ఒక 7-8 పొదుపు సూచనలు చేశారు. ఆశ్చర్యకరమైన పొదుపు సూచనలు. ఆ పొదుపు సూచనల తర్వాత దేశవ్యాప్తంగా మధ్యతరగతి నుంచి, వ్యాఖ్యాతల నుంచి, పరిశీలకుల నుంచి, ప్రతిపక్షాల నుంచి భిన్న అభిప్రాయాలు వస్తున్నాయి. మీరా పొదుపు గురించి చెప్పేది, మాకా పొదుపు గురించి చెప్పేది అని ప్రతి ఒక్కరూ అంటున్నారు. ఎందువలనంటే పొదుపు గురించి ఇవాళ ఇన్ని ప్రవచనాలు చేసిన వారు పాటించవలసిన పొదుపు ఏమీ పాటించడం లేదు. వివరాల్లోకి వెళ్దాం. దాదాపు 7-8 రకాల సూచనలు చేశారు. కానీ కొన్నింటిని కలిపితే 5 సూచనలు వస్తాయి. మొట్టమొదటిది, ఇంధన వనరుల వినియోగాన్ని తగ్గించండి. అందుకోసం కార్ పూలింగ్ చేయండి, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ను వాడండి, ఎలక్ట్రిక్ వాహనాలను వాడండి. ఎలక్ట్రిసిటీ మీద నడుస్తుంది కాబట్టి రైళ్లలో వెళ్ళండి, పెద్ద పెద్ద ర్యాలీలు పెట్టకండి. అట్లాగే వర్క్ ఫ్రమ్ హోమ్ చేయండి. వర్క్ ఫ్రమ్ హోమ్ కోవిడ్ కాలంలో మనం చేసాం, మనకు అది అలవాటు అయిపోయింది కాబట్టి అది చేయండి. మొత్తం మీద విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేసుకోవలసి ఉంది. అందువల్ల మనం విదేశాల నుంచి చమురు ఇంకా ఎక్కువగా కొనలేము కాబట్టి తగ్గించండి. ఇది ప్రధానంగా ఆయన చెప్పింది. నిజంగానే భారతదేశానికి అవసరమైన క్రూడ్ ఆయిల్ 90% విదేశాల నుంచే దిగుమతి అవుతున్నది. లిక్విడ్ పెట్రోలియం గ్యాస్, వంటకు, పారిశ్రామిక అవసరాలకు ఉపయోగపడే ఎల్పిజి కూడా 90% దిగుమతి అవుతున్నది. ఆయన ఆ మాట కూడా అన్నారు, మనకు పెద్ద చమురు బావులు లేవు, చమురు క్షేత్రాలు లేవు. చమురు క్షేత్రాలు లేనందువల్ల పొదుపు చేయాలి. ఈ పొదుపు ఎవరు చేయాలి? ప్రజలు చేయాలి అంటున్నారు. साथियों, हमें पेट्रोल डीजल का उपयोग कम करना होगा. నిజంగా ప్రభుత్వం కదా అతిపెద్ద ఇంధన వినియోగదారు. ప్రభుత్వం ఆ పొదుపు చేస్తున్నదా? ఆ వివరాల్లోకి వద్దాం. కానీ మొట్టమొదటి సూచన ఇంధన వనరుల వినియోగపు తగ్గింపు. రెండోది, విదేశీ మారక ద్రవ్యాన్ని కాపాడడానికి, విదేశీ మారక ద్రవ్యం ఎక్కువగా ఖర్చు పెట్టకుండా ఉండడానికి బంగారం కొనను 1 సంవత్సరం పాటు మానేయండి. పెళ్ళిళ్లకు, ఇటువంటి అవసరాలకు బంగారం కొనడం భారతదేశంలో చాలా ఎక్కువగా ఉంది. నిజానికి భారతదేశపు బంగారు దిగుమతులు ప్రపంచంలోనే 2వ అతిపెద్ద దిగుమతిదారుగా భారతదేశం ఉంది. $72 బిలియన్ బంగారం సంవత్సరానికి దిగుమతి అవుతూ ఉన్నది. ఈ బంగారాన్ని తగ్గించండి అన్నారు. कोई भी फंक्शन हो, सोना नहीं खरीदेंगे. మూడోది, మన వ్యవసాయంలో రసాయన ఎరువుల వినియోగం ఎక్కువగా జరుగుతున్నది. ఈ రసాయన ఎరువుల వినియోగం తగ్గకపోతే విదేశీ మారక ద్రవ్యాన్ని కాపాడుకోలేము, ఆదా చేసుకోలేము. కనుక వ్యవసాయంలో రసాయనిక ఎరువుల వినియోగం తగ్గించండి. తద్వారా సహజ వ్యవసాయానికి, న్యాచురల్ ఫార్మింగ్కు వెళ్ళండి అని కూడా మరొక సూచన చేశారు. नेचुरल फार्मिंग की तरफ बढ़े, हम फर्टिलाइजर का उपयोग कम करके विदेशी मुद्रा भी बचा सकते हैं. అన్నిటికన్నా విచిత్రమైనది, 1 సంవత్సరం పాటు విదేశీ ప్రయాణాలు చెయ్యము అని నిర్ణయం తీసుకోండి. ఈ కర్తవ్య దీక్ష వహించండి. విదేశాలకు సెలవులు గడపడానికి వెళుతున్నారు. డెస్టినేషన్ వెడ్డింగ్స్ పేరుతో విదేశాల్లో పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. మధ్యతరగతికి ఇది ఒక అలవాటైపోయింది. దీన్ని తగ్గించండి. जो विदेशों में शादियों का, विदेशों में घूमने का, विदेशों में वैकेशन पर जाने का मिडिल क्लास में कल्चर बढ़ता जा रहा है. हमें तय करना होगा कि जब ये संकट का काल है और हमारी देशभक्ति हमें ललकार रही है,
तो कम से कम 1 साल के लिए हमें विदेशों में जाने की बातों को टालना चाहिए। అక్కడి నుంచి ఇంకా ముందుకు వెళ్ళి వంట నూనెలు కూడా మనం దిగుమతి చేసుకోవాల్సి వస్తున్నది. అందువల్ల విదేశీ మారక ద్రవ్యం ఖర్చు అవుతున్నది. వంట నూనెలను తగ్గించండి, వంట నూనెలను 10% తగ్గించండి అని ఎప్పటి నుంచో చెప్తున్నాను నేను. ఇప్పుడు తప్పనిసరిగా తగ్గించవలసిన సమయం వచ్చింది. ఇది దేశ సేవ మాత్రమే కాదు, దేశ సేవ కూడా అవుతుంది. వంట నూనెలు తక్కువ వాడడం ద్వారా మీ ఆరోగ్యాలు బాగుపడతాయి. बहुत बड़ी मात्रा में हमें विदेशी मुद्रा खर्च करनी पड़ती है। मैंने बार बार कहा है 10% कम करो। अगर हम तेल खाना कम करें ना तो भी वो देशभक्ति का बहुत बड़ा काम है। ఇటువంటి అనేక సూచనలు ఆయన చేశారు. నిజానికి తప్పనిసరిగా ఏ ప్రభుత్వమైనా ప్రజా జీవనంలో, సామాజిక జీవనంలో మితిమీరిన వృధా వ్యయం జరుగుతూ ఉంటే వచ్చి బహిరంగ ప్రకటనలు, బహిరంగ విజ్ఞప్తులు చేయవచ్చు. దేశం సంకట స్థితిలో ఉంది, ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉంది, విదేశీ మారక ద్రవ్య నిల్వలు తరిగిపోతున్నాయి, అందువల్ల మీ పొదుపు ఇప్పుడు అవసరం, ప్రభుత్వంతో చేతులు కలపండి అని అనేక సందర్భాలలో ప్రభుత్వాలు అనేక దేశాలలో విజ్ఞప్తులు చేశాయి. కానీ ఎవరైనా ఇటువంటి విజ్ఞప్తి చేసేటప్పుడు ఒకరి వైపు వేలెత్తి చూపితే మిగిలిన 4 వేళ్ళు మన వైపు చూస్తాయి అని ఒక సామెత ఉంది. ఎవరు ఈ విజ్ఞప్తి చేస్తున్నారో వాళ్ళు మొట్టమొదట తాము పొదుపు పాటిస్తున్నారా లేదా, తాము ఏ సూచనలు ఇస్తున్నారో, ఏ సలహాలు చెప్తున్నారో, ఏ ఆదేశాలు ఇస్తున్నారో వాటిని తాము పాటిస్తున్నారా లేదా. పాత సామెత ఉన్నది, బహిరంగ వేదిక మీద ఉల్లిపాయ తినొద్దు అని చెప్పి ఇంటికొచ్చి ఉల్లిపాయ కూర ఎందుకు చేయలేదని కోప్పడిన ఉదంతం. ఉల్లిగడ్డ తినొద్దని మీరే అన్నారు కదా అంటే అది అందరికీ చెప్పడానికి కానీ మనకు కాదు కదా అన్న కథ. అందువల్లనే ఈయన ఈ పొదుపు చర్యలు ప్రకటించగానే సామాజిక మాధ్యమాలలో విస్తృతంగా మీమ్లు వస్తున్నాయి. పొదుపు చర్యలు, ప్రభుత్వం ఏ పొదుపు చర్యలు తీసుకోవాలి, మీరు ఈ చెప్పేవారు పొదుపు చర్యలు తీసుకోండి అని అనేక మంది తమ సలహాలు, సూచనలు ఇస్తున్నారు. సామాజిక మాధ్యమాలలో విపరీతంగా తిరుగుతున్న ఒక సూచన, నేషన్స్ 8 appeals to మోడీజీ. మోడీజీస్ 8 appeals to నేషన్ వచ్చింది కదా. మోడీ దేశానికి పాటించవలసిన 8 పొదుపు సూచనలు చేశారు కదా, ఆయనే పాటించవలసిన 8 పొదుపు సూచనలు ఏమిటి అని ఒక జాబితా తయారై సామాజిక మాధ్యమాలలో తిరుగుతున్నది. వాటిలో మొట్టమొదటిది స్టాప్ యువర్ ఫారిన్ ట్రిప్స్. విదేశీ ప్రయాణాలు ఆపండి, విదేశీ పెళ్ళిళ్ళు ఆపండి, సెలవుల కోసం వెళ్ళడం మధ్యతరగతికి అలవాటైంది ఆపండి అని అన్నారు కదా. ఈ అన్న మనిషి 2014లో అధికారంలోకి వచ్చి 2026 నాటికి, 26 ఇంకా అయిపోలేదు, 12 సంవత్సరాలలో 99 యాత్రలు చేశారు. మళ్ళీ ఇప్పుడు యాత్రలో ఉన్నారు. 99 యాత్రలు చేశారు. ఇది 100వ యాత్ర. ఈ 99 యాత్రలో 79 దేశాలు తిరిగారు. ఒక్క దేశానికి ఒక్కసారి వెళ్ళినవి 42 దేశాలు ఉండగా ఒక్క అమెరికాకు 10 సార్లు వెళ్ళారు. ఈ మొత్తం 12 సంవత్సరాలలో 99 యాత్రలలో 79 దేశాలు తిరిగిన మరే రాజకీయ నాయకుడు, మరే దేశ నేత లేరు. ఒక్కొక్క యాత్రకు ఎంత ఖర్చు అయింది, ఈ యాత్రలకు ఎవరెవరిని వెంట తీసుకువెళ్ళారు, తీసుకువెళ్ళిన వారికి భారత ప్రజాధనం ఎంత ఖర్చు పెట్టవలసి వచ్చింది, నిజానికి అక్కడికి వెళ్ళి సాధించిందేమిటి. ప్రతి దేశానికి వెళ్ళినప్పుడు అదానీకో, అంబానీకో, ఆయన ఆశ్రితులైన పెట్టుబడిదారులకు కాంట్రాక్టులు సంపాదించడం కోసం, ప్రాజెక్టులు సంపాదించడం కోసం, వాళ్లకు వ్యాపారాలు పెంచడం కోసం చేసుకున్న ఒప్పందాలే తప్ప భారత ప్రజానీకానికి ఉపయోగకరమైన పని ఏమీ లేదు. ఆయన వచ్చి ఇవాళ ఇన్ని విదేశీ యాత్రలు తన స్వప్రయోజనాల కోసం చేసిన మనిషి, తన ఆశ్రితుల ప్రయోజనాల కోసం చేసిన మనిషి ఇవాళ వచ్చి భారత ప్రజల్లోని మధ్యతరగతికి విదేశీ యాత్రలు చేయకండి అని చెప్తున్నారు. రెండో సూచన సామాజిక మాధ్యమాలలో తిరుగుతున్నది, స్టాప్ వేస్టింగ్ మనీ ఆన్ ర్యాలీస్. వర్క్ ఫ్రమ్ హోమ్ చేయండి, బహిరంగ సభలు పెట్టకండి, ఖర్చు పెట్టకండి అని చెప్పిన మాట ఆయన ఒక బహిరంగ సభలో చెప్పారు. వర్క్ ఫ్రమ్ హోమ్ చేయండి, ఆన్లైన్ కాన్ఫరెన్సులు పెట్టండి అని బహిరంగ సభలో చెప్పారు. ఆ బహిరంగ సభకు వేలాది మందిని, వందలాది వేలాది వాహనాలు ఉపయోగించి తీసుకొచ్చారు, తరలించారు.
అంటే ఏ పెట్రోల్ దుర్వినియోగం గురించి, ఏ డీజిల్ దుర్వినియోగం గురించి ఆయన చెప్తూ ఉన్నారో అది ఆ క్షణాన ఆయన అమలు చేస్తూ ఇతరులకు మాత్రం ఈ పని చేయకండి అని చెప్తున్నారు. అందుకే సామాజిక మాధ్యమాలలో స్టాప్ వేస్టింగ్ మనీ ఆన్ ర్యాలీస్ అని అన్నారు. సామాజిక మాధ్యమాలలో వచ్చిన మూడో సూచన స్టాప్ రైటింగ్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ లోన్స్. భారత విదేశీ మారక ద్రవ్యం కానీ, భారత ఆర్థిక వ్యవస్థ కానీ, భారత ఖజానాకు కానీ ఎంత నష్టం? కేవలం ప్రధాని నరేంద్ర మోడీ సన్నిహిత మిత్రుల బ్యాంకు రుణాలు, ప్రజాధనం నుంచి తీసుకున్న రుణాలు కొట్టివేయడం వల్ల, రద్దు చేయడం వల్ల జరిగిందో ఊహించడానికి కూడా శక్యం కాదు. ఇప్పటికీ బయటికి వస్తున్న లెక్కల ప్రకారమే గత 12 సంవత్సరాలలో 16,35,000 కోట్ల రూపాయలు దేశంలో ఏ రాష్ట్రంలోనైనా బడ్జెట్ 2 లక్షల కోట్ల రూపాయలు, 3 లక్షల కోట్ల రూపాయలు ఉంటుంది. అంటే 5 సంవత్సరాల బడ్జెట్, 5 సంవత్సరాల పాటు కోట్లాది మందికి ఉపయోగపడే బడ్జెట్ కేవలం కొట్టివేతల మీద, మిత్రులైనందుకు, విదేశాలకు పారిపోయినందుకు కొట్టివేయబడింది. ఆయన వచ్చి పొదుపు పాటించండి అని ప్రజలకు చెప్తూ ఉన్నారు. ఎవరు పొదుపు పాటిస్తున్నారు? ఎవరు విచ్చలవిడి ఖర్చులు పెడుతున్నారు? అక్కడి నుంచి సామాజిక మాధ్యమాలలో మరొక సూచన రెడ్యూస్ క్యావెల్కేడ్ ఆఫ్ కార్స్ ఫర్ పొలిటీషియన్స్. రాజకీయ నాయకులకు కాన్వాయ్ అంటారు, వాహన శ్రేణి. ఒక రాజకీయ నాయకుడు వెళ్తున్నాడంటే ముందర పైలట్ కారు వెనుక ఒక మెడికల్ కారు, ఆ తర్వాత ఆయన కారు, ఆ వెనుక ఆయన తైనాతీలు ఒక 7-8 కార్లు, వెనుక రక్షణ సిబ్బంది కార్లు. ఇంత పెద్ద కాన్వాయ్, ఇంత పెద్ద కావెల్కేడ్ జరగవలసిందే. ఈ కావెల్కేడ్లు ఎమ్మెల్యేలకు 3-4 కార్ల దగ్గర నుంచి, మంత్రులకు 7-8-10 కార్ల దగ్గర నుంచి, ముఖ్యమంత్రులకు ఇంకా ఎక్కువ, కేంద్ర మంత్రులకు, ప్రధానమంత్రికి ఇంకా ఎక్కువ. ఎంత చమురు వ్యర్థమవుతున్నది, ఎంత మానవ శ్రమ వ్యర్థమవుతూ ఉన్నది. ప్రజల కోసం ఏమో చేస్తున్నానని చెప్పి భ్రమలు కల్పించి ప్రభుత్వాధికారులు, మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు అనుభవిస్తున్న విలాసాలు అవన్నీ కాసేపు పక్కన పెట్టండి. నిన్ననే వార్త వచ్చింది, ఆయనకి ఏ అధికార పదవి లేదు, ఆయన ప్రభుత్వంలో లేడు, ఆయన ఒక ప్రైవేటు సంస్థకు సర్సంఘ్ చాలక్ మోహన్ భాగవత్. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అనే ఒక సంస్థ, ప్రపంచంలోకెల్లా అతిపెద్ద ఫాసిస్ట్ సంస్థ అని పేరు వచ్చిన సంస్థ, జాతి పితను హత్య చేయడంతో సహా అనేక హింసాత్మక కార్యకలాపాల్లో పేరొచ్చిన సంస్థ. ఆయన విమానాశ్రయం నుంచి బయటకు వచ్చారు. 30 కార్ల కాన్వాయ్ ఎవరు సమకూర్చారు? 30 కార్లలో ప్రభుత్వం కల్పించిన భద్రతా బలగాల కార్లెన్ని, సొంత కార్లెన్ని? అసలు సొంత కార్లు ఉన్నాయా? మొత్తం ప్రభుత్వం కల్పించడమేనా? ఇటువంటి స్థితి ఈ దేశంలో సాగుతూ ఉండగా పొదుపు చేయండి అని ప్రజల వైపు వేలు చూపెడుతున్నారు. 4 వేళ్ళు ప్రభుత్వం వైపు చూపెడుతున్నాయి, లేదా ప్రభుత్వ ఆశ్రితుల వైపు చూపెడుతున్నాయి. స్టాప్ గిఫ్టింగ్ ఫారెస్ట్ ల్యాండ్ టు యువర్ బెస్టీస్, బెస్ట్ ఫ్రెండ్స్. నిజంగా దేశంలో అనేక రాష్ట్రాలలో అపారమైన ఖనిజ నిల్వలున్న ప్రాంతాలను, విస్తారమైన భూములను అదానీలకు, అంబానీలకు, అనేక మంది మిత్రులకు కట్టబెడుతూ ఉన్నారు. ఇక్కడ ఆయన ఉపన్యాసంలో రాగి మనమే తయారు చేసి ఉండేవాళ్ళం, మనం ఇతరులకు ఎగుమతి చేసేవాళ్ళం, కానీ ట్రేడ్ యూనియన్లు వచ్చి రాగి కంపెనీలలో సమ్మె చేయడం వల్ల రాగి ఉత్పత్తి ఆగిపోయి ఇప్పుడు దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది అని పచ్చి అబద్ధం చెప్పాడు. एक समय था जब हम कॉपर एक्सपोर्ट करते थे, लेकिन आज भारत के सामने स्थिति ऐसी बन गई कि अब हमें कॉपर को भी इंपोर्ट करना पड़ता है. हमारे देश में हड़तालें करवाकर कॉपर प्लांट्स को ठप करवा दिया गया और अब हालत ये हो गई कि हमें कॉपर बाहर से मंगाना पड़ता है. దేశంలో రాగి మాత్రమే కాదు, అనేక ఖనిజ వనరులను ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలకు, బహుళజాతి సంస్థలకు అప్పగించినందువల్ల దేశంలో గనుల తవ్వకాన్ని జరపవలసిన ప్రభుత్వ రంగ సంస్థ ఉండగా ఆ ప్రభుత్వ రంగ సంస్థను ధ్వంసం చేసినందువల్ల ఇవాళ అనేక ఖనిజాలు దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. ఇది మార్చవలసింది. అక్కడి నుంచి ఇతర సూచనలు కూడా చేశారు. ఎంకరేజ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ. తయారీ పరిశ్రమలు పెరిగితే, ఇంకా ఎక్కువ సరుకులు ఉత్పత్తి చేస్తే, ఇంకా ఎక్కువ సేవలు ఉత్పత్తి చేస్తే అప్పుడు అవి ఎగుమతులు అవుతాయి, విదేశ మారక ద్రవ్యాన్ని సంపాదిస్తాయి. అది చేయవలసిన పని. అవి మాత్రం మూసేస్తూ ఈ 12 సంవత్సరాలలో
వందలాది పరిశ్రమలు, పారిశ్రామిక సంస్థలు మూతపడ్డాయి. ప్రివెంట్ డంపింగ్ ఆఫ్ ఫారిన్ గూడ్స్ ఇంటూ ఇండియన్ మార్కెట్స్. అవసరం లేని ఎన్నో సరుకులు దిగుమతికి అవకాశాలు ఇస్తూ బహుళజాతి సంస్థల ఒత్తిడికి లొంగి, విదేశాల ఒత్తిడికి లొంగి భారత మార్కెట్లలో మనం స్వయంగా భారతదేశంలో ఉత్పత్తి చేసుకోగలిగిన సరుకులను కూడా డంప్ చేసినందువల్ల కదా విదేశీ మారక ద్రవ్యం నష్టపోయింది. ఆ సంగతి మాట్లాడకుండా విదేశీ మారక ద్రవ్యాన్ని కాపాడుదాము అని పొదుపు ప్రవచనాలు చేస్తే ఏం ప్రయోజనం? ఇటువంటి పొదుపు ప్రవచనాలు ఎక్కడ ప్రారంభం కావాలి? చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్ అంటారు. చారిటీ గురించి మాట్లాడుతున్నావు, ఆస్టరిటీ గురించి మాట్లాడుతున్నావు, ధర్మం గురించి, పొదుపు గురించి మాట్లాడుతున్నావు. ఇవి ఇంట్లో ప్రారంభం కావాలి. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో ఈ పొదుపు చర్యలు ప్రారంభమైతే దేశం తప్పనిసరిగా పాటిస్తుంది. దేశభక్తి అంటే అదే అని కొత్త నిర్వచనాలు ఇస్తూ ప్రజలను పొదుపుకు పురికొల్పి తాము మాత్రం విలాసాలలో ఉండడం అసాధ్యం. ఈ ఛానల్లో కంటెంట్ నచ్చితే సపోర్ట్ చేయండి. ఛానల్ నడవటానికి మీ సపోర్ట్ చాలా అవసరం.